మరొక మార్గం తెరిస్తే మనం బాగుపడతాము, మనతో ఉన్నవారు కూడా బాగుపడతారు. ఎందుకు ఆగిపోయిందయ్యా? కాకులు రావడం లేదయ్యా, రొట్టె రావడం లేదయ్యా, మేము మన్నాను కూర తిన్నామయ్యా, మేము పూరేళ్ళను తిన్నామయ్యా, మేమైతే మమ్మల్ని పోషించామయ్యా, ఎందుకు ఆగిపోయింది దేవా అని అనుకుంటే ఆగిపోయిన దాగలో మరొక మార్గం దేవుడు తెరుస్తాడు. ఎందుకు నాకు ఈ పని ఆగిపోయింది, ఎందుకు నాకు ఉద్యోగం రావడం లేదు, ఎందుకు నాకు పిల్లలు కావడం లేదు, ఎందుకయ్యా ఆగిపోయింది నా స్థితి అనుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, నీతో ఉన్న వారిని ఆశీర్వదించడానికి గొప్ప మార్గం తెరవబోతున్నాడు. ఆయన మార్గం తెరిస్తే ఎవడు ఆపలేడు. ఆయన మార్గం తెరిస్తే కట్లు తెగిపోతాయి. ఆయన మార్గం తెరిస్తే ఆహారం తిరిగి వస్తుంది. ఆయన మార్గం తెరిస్తే మన బాధలన్నీ తీరిపోతాయి. అందుకోసమే ఎంత మంచి దేవుడవయ్యా.